కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశాల సందర్భంగా చంద్రబాబు గారు కలెక్టర్లందరికి ఇచ్చిన పిలుపు ఏంటంటే, తిరగండి, జనంతో మాట్లాడండి, జనాల్ని మోటివేట్ చేయండి. ప్రభుత్వం చెప్పే కరెక్ట్ అని జనాల్ని మోటివేట్ చేయండి. మీరు ఆఫీసుల్లో కూర్చుంటే వర్కౌట్ కాదు అన్నట్టు. బాబు గారి పిలుపుకి, వాస్తవానికి ఉన్న తేడా ఒకటే. ఇవాళ ఏమని చెప్పి జనంలోకి వెళ్ళాలి వాళ్ళు? జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మాకు పెన్షన్ లేదు అంటారు. పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. కొత్త పెన్షన్‌లో 60 ఏళ్ల పైబడినటువంటోళ్ళు ఈ 20 నెలల్లో ఎంతమంది వచ్చుంటారు? ఒక్కళ్ళకి పెన్షన్ ఇచ్చామా? అయ్యా చంద్రబాబు గారు ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అయ్యా. ఇవ్వట్లేదు. అది ఎప్పుడు ఇప్పిస్తారని అడుగుతారు. కలెక్టర్ ఏమని చెప్తాడు? అయ్యా 18,000 1,500 నెలకి ఇస్తానంటున్నారు. ఇంతవరకు ఇవ్వలేదయ్యా ఇవ్వండి అని అడుగుతారు. ఏమని చెప్తాడు కలెక్టరు? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారయ్యా ఇవ్వలేదు అని అడుగుతాడు. ఏమని చెప్తాడు కలెక్టరు? హామీలు మీరిచ్చి జనాలు కన్విన్స్ చేసే బాధ్యత కలెక్టర్ల కంటే ఏం చెప్తారు వాళ్ళు? అలాగే రైతులకి, కౌలు రైతులందరికీ కూడా మేము వచ్చిన 100 రోజుల్లోపు సెటిలైట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పరిష్కారం చూపెడతామని. ఇంతవరకు మనం ఇన్ని సార్లు కలెక్టర్ల మీటింగ్ పెట్టాం. ఏం పరిష్కరించాం దాంట్లో? ఏమైనా పరిష్కరించామా? రైతుల్లో వ్యవసాయంలో 100కి 70% వాళ్ళ కౌలు రైతులే చేస్తుంది. వాళ్ళకేం పరిష్కరించకుండా కౌలు రైతులకెళ్ళి చంద్రబాబు గారు సూపర్, మీ అందరి బాగు కోసం చూస్తున్నాను వాళ్ళు ఏం చెప్తారు అక్కడ? ఇవన్నీ సమస్యలు మన దగ్గర పెట్టుకుని కలెక్టర్లు వెళ్ళి ఏమని చెప్పాలా? బాబు గారు బాగా టీ తాగుతారు, బాబు గారు బాగా మాట్లాడతారు, నవ్వుతారు, గట్టిగా ఉపన్యాసిస్తారని చెప్తారా? మిస్ అవుతున్న లాజిక్ అక్కడే.